నమస్కారం అండి, నా పేరు సింధు ఆరుట్ల. నేను మీ ఏంజెల్ కార్డ్ రీడర్ అండ్ కోచ్. మనము మన హెల్త్ ఇష్యూస్ అనేవి ఏంజెల్స్ సహాయంతో క్యూర్ చేసుకోవచ్చండి. సో మనకి ఆర్కేంజల్స్ 15 డిఫరెంట్ ఏంజల్స్ ఉన్నారు. అందులో హెల్త్ కోసం మనకి హెల్ప్ చేయడానికి ఆర్కేంజల్ రాఫెల్ అనేది ఎప్పుడూ రెడీగా ఉంటారు. సో ఆర్కేంజల్ రాఫెల్ అంటే హీ హూ హీల్స్ అండి. అంటే మనకి హెల్త్ హీలింగ్కి సంబంధించి, హెల్త్ అంటే మనకి ఎమోషనల్ హెల్త్ అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ అవ్వచ్చు, ఎలాంటి హీలింగ్కి సంబంధించినవి అయినా మనకు ఆర్కేంజల్ రాఫెల్ అనేది హెల్ప్ చేస్తారు. సో మనం ఆర్కేంజల్ రాఫెల్ ఎనర్జీతో మనము క్రిస్టల్ థెరపీ ద్వారా, వాటర్ థెరపీ ద్వారా, క్యాండిల్ థెరపీ ద్వారా, అఫర్మేషన్ థెరపీ ద్వారా మన హెల్త్ హీలింగ్ అనేది చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు మీకు క్రిస్టల్ థెరపీ అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో చెప్తాను. క్రిస్టల్ థెరపీ వచ్చేసి, సో మనకి వచ్చేసి హెల్త్కి సంబంధించి ఇలా డిఫరెంట్ క్రిస్టల్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఈ క్రిస్టల్స్లో మనము రాఫెంజల్ ఎనర్జీ అనేది ఇన్వోక్ చేసి ఈ క్రిస్టల్ ద్వారా మన గైడెడ్ మెడిటేషన్స్ ప్లస్ డైలీ రొటీన్లో ఈ క్రిస్టల్ని యూజ్ చేస్తూ ఎలా మనది హెల్త్ అనేది హీల్ చేసుకోవాలో నేర్పిస్తామండి. అలాగే క్యాండిల్స్ థెరపీలో వచ్చేసి అరోమా క్యాండిల్స్ అనేది లైట్ చేసుకొని మనము ఒక లైట్ మ్యూజిక్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఆ ఫ్రీక్వెన్సీ వచ్చేసి రాఫెంజల్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యేటువంటి మ్యూజిక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ మ్యూజిక్ వింటూ ఈ క్యాండిల్ థెరపీ అనేది చేసుకున్నా కూడా మన హెల్త్ హీలింగ్ అనేది అవుతుందండి. అలాగే మనము వాటర్ థెరపీ, వాటర్కి వచ్చేసి చాలా హీలింగ్ కెపాసిటీ ఉంటుందండి. సో ఈ వాటర్కి అనేది మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పి ఒక బాటిల్లో అనేది స్టోర్ చేసుకొని డైలీ ఈ వాటర్ అనేది ఇంటేక్ చేస్తాం. సో ఇంటేక్ చేసినప్పుడు ఏంటంటే ఈ వాటర్కి ఉన్న పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మన బాడీలో వెళ్ళి మన హీలింగ్ అనేది చేస్తుందండి. ఇలా మనము వాటర్ థెరపీతో కానీ, క్రిస్టల్ థెరపీతో కానీ, క్యాండిల్ థెరపీతో కానీ మన హెల్త్ హీల్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకు డైలీ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేది మన డైలీ రొటీన్స్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ హీలింగ్ అనేది చాలా తొందరగా అవుతుందండి. సో ఆల్రెడీ మీరు రికవరీ స్టేట్లో ఉంటే స్పీడ్ రికవరీ కోసం మనము కొన్ని అఫర్మేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ అఫర్మేషన్స్ మన హెల్త్కి సంబంధించి ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, అది ఏ టైంలో యూజ్ చేసుకోవాలి, ఎన్ని టైమ్స్ స్టాండ్ చేయాలి అనేది మేము గైడెన్స్ ప్రొవైడ్ చేస్తామండి.